అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక కారణమైనా ఉంటుంది కదా, అది చెప్పు చూద్దాం. నేను చెప్పనా? జెన్నిఫర్. ఆ అమ్మాయిని నువ్వు మనసులో ఉంచుకునే ఇవన్నీ చేస్తున్నావు. తప్పు మాది, చాలా పెద్ద తప్పు. What's the purpose of your trip? What's the purpose of your trip? Oh, holiday. Enjoy your trip. సార్, ఈ మొత్తం సర్వర్స్ హ్యాక్ చేసి వీటిని పంపుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు సార్, ఈ బిల్డింగ్ లో ఉన్న అన్ని ఫ్లోర్స్ కి. This is going to be his next hit. ఎలా చెప్తున్నారు? ఇంతకుముందు ఇలా జరిగిందా? ప్రీవియస్ ఒకసారి జరిగింది, సేమ్ ఫ్యాషన్. ఇంటర్పోల్ సర్వీస్ని ఇలాగే హ్యాక్ చేశారు. బట్ ఎవరు చేస్తుంటారు? ఒకటి వాడి థ్రిల్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది చేసి ఉండాలి, లేదంటే వాడు మీ చేతికి చిక్కాలని అనుకుని ఇంకెవరో ఇది చేసి ఉండాలి. బట్ వాట్ డస్ దిస్ మీన్? HKG. I've seen this somewhere. James, is this Hong Kong? Yes, Chief, you're right. HKG is Hong Kong. మరి ఎల్ఈడి? St. Petersburg, Russia, Chief. హాంకాంగ్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళి ఏదో చేయబోతున్నాడు. రష్యన్ ఇంటెలిజెన్స్ కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. హాంకాంగ్ నుంచి రష్యా వెళ్ళిన లాస్ట్ 1 వీక్ ప్యాసింజర్స్ లిస్ట్ నాకు కావాలి. బట్ ఈ నంబర్స్, ఇందులో ఏదో ఒక క్లూ ఉంది. డోంట్ వరీ అస్లాం, అది నా మైండ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది. గివ్ మీ సమ్ టైమ్, ఐల్ గెట్ దిస్. జేమ్స్, రాబోయే వారం రోజుల్లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జరగబోయే అన్ని ముఖ్యమైన ఈవెంట్స్ డీటెయిల్స్ నాకు కావాలి. హలో, నవాబుని మాట్లాడుతున్నాను. మీ వాడిని ట్రాక్ చేసి ఇంటర్పోల్ రష్యా వరకు వెళ్ళింది. ఏంటయ్యా మీరు చేసింది? ఇడియట్స్. నువ్వు వెంటనే బయలుదేరి హోటల్కి రా. సార్, మీ మెయిల్ మాకు అందింది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల వచ్చే వారం వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో ఎలాంటి ఈవెంట్స్ లేవు. ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు. ప్రెసిడెంట్స్ విజిటింగ్ ద సిటీ? వెన్? ఎల్లుండి వస్తున్నారు. ఇక్కడున్న పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఎలక్షన్స్లో గెలిచినందుకు సిటీలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు. రష్యన్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, ప్రపంచ నాయకులు, విదేశీ ప్రతినిధులు, ఇలా అందరూ కంగ్రాట్స్ చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. ఏంటి నెల్లయ్య, ఈ విషయం ఎలా లీక్ అయింది? అదే నేను ఆలోచిస్తున్నాను. మీ సైడ్ నుంచి ఏదైనా? మా సైడ్ నుంచి మ్యాటర్ బయటకు వెళ్లే ఛాన్సే లేదు. మీ వాడు దొరికిపోతాడేమో. తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు కనుక బయటకు వచ్చిందంటే మనందరికీ ప్రమాదమే. ఇది మామూలు విషయం కాదని లేపన్. మళ్ళీ వాడు ఒకసారి రంగంలోకి దిగాడంటే నేను వాడిని రీచ్ అవ్వడం కష్టం. అంతా సవ్యంగానే జరుగుతుంది, మీరేం వర్రీ అవ్వకండి. ఎస్ ఆఫీసర్ అస్లాం, మీరు వచ్చిన విషయం గురించి తెలిసింది. మీరేం చెప్పదలుచుకున్నారు? జనరల్, ఈ మీటింగ్ ఆపి తీరాల్సిందే. ఎందుకంటే రేపు ఒక ముఖ్యమైన వ్యక్తి హత్యకు గురి కావచ్చు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరై ఉండొచ్చు? నాకు తెలియదు. అది ప్రెసిడెంట్ కూడా అయి ఉండొచ్చు. ఇలా చూడండి ఆఫీసర్, మీ టెన్షన్ మాకు అర్థమవుతుంది. కానీ ఈ మీటింగ్ అనేది మా దేశ మర్యాద గౌరవంతో ముడిపడి ఉన్న విషయం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి కుదరదు. రష్యా గడ్డ మీద ఒక రష్యా ప్రముఖుడు హత్యకు గురవుతున్నాడని ఎవరో ఒక హ్యాకర్ చెప్పింది నమ్మి మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఇది రష్యా. ఆఫీసర్,
మా డిఫెన్స్ భద్రత చాలా పవర్ఫుల్. మీ ఊహకు కూడా అందదు. గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతోంది ఇక్కడ? జనరల్ బయటకు వచ్చి చూడండి, మన డిఫెన్స్ టవర్ మొత్తాన్ని ఎవరో హ్యాక్ చేశారు. Easy fellows. How long does it take for you to come out? టవర్ షట్ డౌన్ చేయమని చెప్పండి. టవర్ Yes, షట్ ma'am. డౌన్ చేయమని చెప్పండి. This is a small gift from me for you, my friend. Okay, here you go. మీ వాడు దొరికిపోతాడేమో, తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు కనుక బయటకు వచ్చిందంటే Listen carefully. మీ వాడు దొరికిపోతాడేమో, తిరిగి వచ్చామని చెప్పు. రిషి పేరు గనక బయటికి వచ్చిందంటే ఇంత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నవాడు ఎందుకు అసాసిన్ని మనకి రివీల్ చేయట్లేదు? ఒకవేళ అతనికి అసాసిన్ అసలు ఎలా వస్తాడు, ఎవరిలా వస్తాడని తెలియకపోతే దొరికిన ఇన్ఫర్మేషన్ని మనకి పంపి వాడిని ఇరికించాలనుకునేవాడై ఉంటే? Listen. రాజీవ్ రిషి ఆఫ్ రిషి కార్పొరేషన్స్, ఇతనే ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్. ఒడిశా సీఎం, స్కాట్లాండ్ ప్రిన్స్, ఫ్రాన్స్లో మేయర్, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా రిషి కార్ప్ని ఎదిరించిన వాళ్ళే. అప్పుడు రష్యాలో వీళ్ళ టార్గెట్ ఎవరై ఉండొచ్చు? అది డిమిట్రీ యుగస్లో కూడా అయి ఉండొచ్చు. ఆయన ఒక ముఖ్యమైన పొలిటీషియన్, మా దేశపు డిఫెన్స్ మినిస్టర్. ఎస్, ఇట్ ఈస్ ద డిఫెన్స్ మినిస్టర్. ఎలా చెప్పగలవు? సింపుల్ మ్యాథ్స్. 4136P66. P for point, so 4136.66. The square is 17111955. 17/11/1955. Defense Minister birthday. డిఫెన్స్ మినిస్టర్ డిమిట్రీకి రిషి కార్పొరేషన్స్ తో ఒక ఆయుధాల అవినీతి కేసులో సంబంధం ఉంది. డిఫెన్స్ మినిస్టర్ తను దొరకకూడదని రిషి కార్పొరేషన్స్ ని పూర్తిగా మోయించేసి రష్యాలో వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి కల్పించారు. ఇది ఆయన అంటాడు చీఫ్. ఆఫీసర్ అస్లాం, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఖచ్చితంగా ఈ ఈవెంట్ ని ఆపలేం, కానీ ఎలాగైనా ఆ అసాసిన్ ని ఆపి తీరాలి. ఆ అసాసిన్ని ఆపుతాం జనరల్. వాడిని ఒక్క అడుగు కూడా వేయనివ్వను. నీ జీనియస్ ఏ లెక్క వేసినా సరే నంబర్స్ తోనే కదా ఆడుకుంటున్నాడు. I will give him more numbers to play this time. గుడ్ మార్నింగ్ సెయింట్ పీటర్స్బర్గ్. ఇప్పుడు మనం అధ్యక్షుడు భవనం ముందు నిలబడి ఉన్నాం. ఇక్కడ పీపుల్స్ ఫ్రంట్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఎన్నో వేల మంది గుమ్ముగూడారు. ఈ కాసేపట్లో అధ్యక్షుడు తన ముఖ్యమైన మంత్రులతో సభకి బయలుదేరబోతున్నారని ఏంటి దిక్కులు చూస్తున్నావు? త్వరగా రా. ఫ్లాష్ న్యూస్. రోలెన్ త్వరగా కెమెరా తీ. డిఫెన్స్ తరపున ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం కొన్ని భద్రతా కారణాల రీత్యా ఈ రోజు సభ జరగబోతున్న వెన్యూని మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ సభ పౌల్ ఫోర్ట్రెస్ లో జరగబోతోందని సమాచారం తెలిసింది. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలందరూ పౌల్ ఫోర్ట్రెస్ కి చేరుకోవాల్సిందిగా డిఫెన్స్ తరపున ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, గుడ్. వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? ఎందుకు ఆ నిమిషంలో ప్లేస్ మార్చారు? నేను చెప్పేది వినండి, దయచేసి ఎవరు కంగారు పడకండి. ఎవరైతేనే పాల్ ఫోర్ట్రెస్, ఇది నేవర్ రివర్కి మధ్యలో ఒక చిన్న దీవిలో ఉంది. వెళ్ళి రావడానికి ఒక్కటే దారి ఉంది. ఖచ్చితంగా మిగిలిన ఏరియాని లాక్ చేసి సెక్యూర్ చేస్తుంటారు. వాట్ యు సే? ఆర్ వి డూయింగ్ ఇట్? జీనియస్, ఆర్ వి డూయింగ్ ఇట్?